మొదటి అధ్యాయంలో అర్జునుడు తన బంధువులని గురువులని చూసి యుద్ధం చేయనని చెప్తాడు. రెండవ అధ్యాయము భగవద్గీతలో మొత్తం సారాంశము అని చెప్పబడింది. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను: ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది. ఇది శ్రేష్ఠులకు ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించినది కాదు. కావున ఓ అర్జున, పిరికితము లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జునుడు పలికెను: ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలలను మధుసూదన, ఈ ఇరువురు నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురువులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుటకు నాకు శ్రేయస్కరమే. ఏలను ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును గదా. యుద్ధము చేయటము శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరగము. యుద్ధమున వారిని మనము జయంతుమా లేక మనల్ని వారు జయంతురా అనే విషయము కూడా ఎరగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులు ఇచ్చుట మనల్ని ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. పిరికితనమునకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మము విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడును, శరణాగతుడును, ఉపదేశించుము. సంజయుడు పలికెను: ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా మౌనము వహించను. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంపక్తులైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు అనెను. శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారి గూర్చి గాని ప్రాణములు పోను వారి గురించి గాని శోకింపరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటే లేదు. అంటే అన్ని కాలములో మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతమైనది, అది అన్ని కాలము యందును ఉండును. శరీర పతనము ఇది నశించినది కాదు. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తి కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు, సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపచేయవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. అసత్తు అనదానికి, అసత్తు అంటే అనిత్యమైనది, దానికి ఉనికియే లేదు. సత్తు అనదానికి లేమీ లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞానుడైన వాడే ఎరుంగును. నాశరహితమైన ఈ సత్యము జగత్తునందు అంతటియూ వ్యాపించున్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానిని ఎవరూ నశింపచేయజాలరు. ఈ శరీరములు అన్నీ నశించునవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము. కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయము. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరు అజ్ఞానులే. ఏలను వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారములు లేనిది, ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొని పురుషుడు ఎవరిని ఎట్లా చంపగలడు? మానవుడు వస్త్రములు త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరమును వీడి నూతన శరీరములను పొందును. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరిపోనట్లు చేయజాలదు. ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకు, తడుపుటకు, శోకింపజేయుటకు సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థానువు, సనాతనము, శాశ్వతము, స్థిరమైనది. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అచించమైనది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు.
ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణలు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఏలను ఇట్టి పిరికివాని మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టక ముందు ఇంద్రియ గోచరములు గావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీని తత్వము ఆశ్చర్యకరముగా వర్ణించును, మరి ఒక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ ఎరగరు. ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి నీవు శోకింపదగదు. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలను క్షత్రియుడు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియూ లేదు. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడగదువు, దానివల్ల కీర్తిని కోల్పోవుదువు, పైగా నీవు పాపము చేసిన వాడు అవుతావు. లోకులెల్లరూ బహుకాలము వరకు నీ అపకీర్తిని గూర్చి చెప్పుకుందురు. మాన్యుడైన పురుషునికి అపకీర్తి మరణము కంటే బాధకరమైనది. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడు అయినచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనగా అయ్యదవు. అంతేగాక నీవు పిరికివాడువై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనురాని మాటలు అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును, యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధమును చేయుటకు సిద్ధము కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఓ పాట, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో తెలుపుతిని, ఇప్పుడు దానినే కర్మయోగ దృష్టితో తెలుపుతాను. వినుము. దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదువు. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగము ఏ కొంచెము సాధనము చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండను. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలములై కోరిక వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములు యందే తలమున్కులై ఉందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతి వహింతురు, వాటి అంతార్థముల జోలికి పోరు. స్వర్గమునకు మించినది ఏదియూ లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందు ఆసక్తితో వివిధ సకామ కర్మలు ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి చాలా పలికెదరు. ఆ మాటలు విని భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనములను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల యందు ఆసక్తి త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశము నందించుకొనుము. అన్ని వైపులా జలములతో నిండియున్న మహా జలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వల్ల ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నందు పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతయే ప్రయోజనము. కర్తవ్య కర్మము నాచరించుటయందే నీకు అధికారము కలదు, ఎన్నటికీ దాని ఫలితము యందు లేదు. కర్మఫలములను నీకు హేతువు కారాదు, అనగా ఫలపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తి వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావము కలిగి ఉండి
కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు. ఈ సమత్వ బుద్ధి యోగము కంటే సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలను ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. సమత్వ బుద్ధి యుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమందే త్యజించును, అనగా కర్మ ఫలములను వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి విముక్తుడవుటకు ఇది ఏ మార్గము. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలమును త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులయ్యదురు. అంతేగాక వారి నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. మోహమనేది ఊపి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబో ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. నానా విధములైన మాటలను వినటం వలన అయోమయమునకు గురైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును? శ్రీ భగవాను వాచ. భగవానుడు పలికెను, ఓ అర్జున, మనసునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థిత ప్రజ్ఞుడని అందురు. దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు అయినట్టి మనశీలుడు స్థితప్రజ్ఞుడు అని అందురు. దేని యందు మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితులందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనిగాను వాడు స్థితప్రజ్ఞుడు అనబడును. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థిత ప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమదనశీలములు. మనుషుడు వాని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనసు ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగికొనిపోచుండును. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుకొని చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసి ధ్యానమునందు కూర్చొనవలను. ఇంద్రియములను వశపరుచుకోని బుద్ధి స్థిరముగా ఉండదు. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరిక కలుగును. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావం స్మృతి చిన్న భిన్నమగును. స్మృతి చిన్న భిన్న అముట వలన జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అంతఃకరణమును వశమనందించుకొని సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతి పొందును. మన ప్రసన్నతను పొందుట వెంటనే అతనికి దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడై కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఇంద్రియములు మనసు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆసక్తి భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయను. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములతో మనసు ఏ ఒక్క ఇంద్రియములతో కూడి ఉన్న ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధి అనగా విచక్షణ శక్తిని హరింపవేయును. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. ఇది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి రాత్రితో సమానము.
సమస్త దిక్కుల నుండి పొంగి ప్రవహించు నదులన్నీ పరిపూర్ణమైన సముద్రమును ఏమాత్రము చెలింపచేయకుండానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకనే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహరహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఓ అర్జున, బ్రహ్మస్థితి అనగా ఇదే. ఈ బ్రహ్మస్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. అంత్యకాలమునందు ఈ బ్రహ్మస్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. ఓం